మనం ప్రస్తుతం విశాఖపట్నం 104 ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఒక వారం నుంచి ఎండలు తీవ్ర స్థాయిలో ఉండగా హఠాత్తుగా వర్షం, ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు ఇక్కడ జలమయం అవ్వడం జరిగింది. అయితే సాయంత్రం వరకు ఎండ నరకాన్ని చూపించిన రాత్రికి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడంతో చల్లని గాలులు వీచాయి. అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసింది. నగరంలో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం కలిగిన ప్రజలు మాత్రం ఈ వర్షాన్ని ఆనందంగా స్వాగతించారు. వేసవి సెలవుల్లో విశాఖకు వచ్చిన పర్యాటకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. బీచ్ ప్రాంతాల్లో చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సందడి చేస్తారు. అయితే గత కొన్ని రోజులుగా సముద్ర తీరాన అధిక ఉష్ణోగ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షం ఊరటాన్ని కలిగించిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా నగరంలో 104 ఏరియాలో ఒక కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రమాదంపై స్థానికులు అకస్మాత్తుగా అగ్ని ప్రమాద సిబ్బందికి సమాచారం అందించగా అధికారులు వచ్చి మంటల్ని అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వాతావరణంలో వచ్చే ఈ అకస్మాత్ మార్పులతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు ఉరుములు, పిడుగులు సమయంలో జాగ్రత్తలుగా వహించాలి అని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా కొన్ని రోజులుగా ఎండ తీవ్ర స్థాయిలో ఉంది. అదేవిధంగా ఈ ఎండ తీవ్రతను కావాల్సినంత ఉపశమనాన్ని లభించేటట్టు వర్షం పడడం, ఆ వర్షంతో పాటు ఈదురుగాళ్ళు, వడగాళ్ళు, అదేవిధంగా కొద్దిపాటి ఉరుములు, మెరుపులతో కూడుకున్న వర్షం పడడంతో ప్రజలు కావలసినంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ, కొంత ఉపశమనం లభించినప్పటికీ కొన్ని జాగ్రత్తలు అయితే వహించాలి. ఈ పిడుగులు పడే సమయంలో జాగ్రత్తలు వహించడంతో పాటు వీటికి కొంచెం దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.